నా టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. బిక్వోలు హెడ్ క్వార్టర్స్ అయిన గ్రామ శివారులో 21 కిలోల గంజాయి పట్టివేత. కొత్తపేట ఆర్టీఓ శ్రీకర్ ప్రత్యేక పర్యవేక్షణలో దివ్య కళ్యాణ మహోత్సవములు. ఆర్టీఓ కార్యాలయం వద్ద బోయకొండ నిర్వాసితుల ధర్నా, న్యాయం చేస్తామన్న ఆర్టీఓ భవానీ. కామరాజుపేట గ్రామంలో సీసీ రోడ్లో ప్రారంభోత్సవ కార్యక్రమం. రెడ్గా డీటెయిల్ చూస్తే డిపిఎస్పీ విద్యా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిక్కువోలు గ్రామ శివారులో సీతారామ చెరువు దగ్గరలో గంజాయి అమ్మబడుతుందని సమాచారం ఉంది. అయితే రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మునుకుర్తి సూర్యప్రకాష్ అదుపులోకి తీసుకోవడం జరిగిందని అతనిది అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకి చెందిన వ్యక్తిగా చెప్పారు. అయితే అతను స్నేహితులకు ఆవలు మణికంఠ తూలం రాజు స్నేహితులకు గంజాయి సప్లై చేయడం కోసం తీసుకొస్తూ ఒక మోటార్ సైకిల్ మీద 21 కిలోల గంజాయి తీసుకొస్తూ పట్టుబట్టారు. దీని విలువ దాదాపు 1,05,000 రూపాయల వరకు ఉంటుందని తెలియజేశారు. దీనికి సంబంధించిన వెనుకాల ఉన్న వెగలను కూడా అదుపులోకి తీసుకుంటామని తెలియజేశారు. దీనికి సంబంధించి సిఐ సుమంత్, ఎస్ఐ రవిచంద్ర కుమార్ అదేవిధంగా స్టేషన్ సిబ్బందిని అభినందించారు. 11 గంటల సమయంలో బిక్కవోలు గ్రామ శివారులో గల సీతారామ చెరువు దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో మాకు తెలిసిన సమాచారం ప్రకారం గంజాయి అమ్మబడుతోంది, తీసుకోబడుతోంది అన్న సమాచారం ప్రకారం మేము ఒక రైడ్ చేయడం జరిగిందండి. అందులో ముద్దాయి మురుకుత్తి సూర్యప్రకాష్ అనే ఇతను నర్సీపట్నం గ్రామము, అనకాపల్లి జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను అతని స్నేహితులైన ఆవాల మణికంఠ మరియు తోలుం రాజు అనే ఇద్దరికి గంజాయి సప్లై చేయడం కోసం తీసుకొస్తూ ఒక మోటార్ సైకిల్ మీద 21 కేజెస్ గంజాయిని తీసుకొస్తూ పట్టుబడ్డాడు. దాని విలువ సుమారు 1,05,000 వరకు ఉంటుంది. పట్టుకున్నాము. ఈ సూర్యప్రకాష్ అనే వ్యక్తి తనకి గంజాయి ఎక్కడి నుంచి దొరికింది అని అడగ్గా తాము ముగ్గురము ఉప్పాడ దగ్గర ఒక చికెన్ షాప్ లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు పరిచయం అని, వాళ్ళ ముగ్గురికి వాళ్ళ వ్యవసనాలకు డబ్బు సరిపోక వీళ్ళు బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 2 మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగిందండి. అందులో ఒకదాన్ని ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చి దానికి బదులుగా ఒక 21 కేజీలు గంజాయి తీసుకుని వచ్చినట్టు అతను చెప్తున్నాడు. ఆ సప్లయర్ ఎవరో కూడా మేము తొందరలో పట్టుకుంటాము. ఈ విధంగా ఈరోజు బిక్కవోలు పోలీస్ స్టేషన్ వారు చాలా హార్డ్ వర్క్ చేసి మంచిగా గంజాయి పట్టుకున్నారండి. గంజాయి అనేది యాక్చువల్లీ సోషల్ మెనేస్. ఇది మనము చాలా కఠినంగా వ్యవహరించాల్సిన విషయం. మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇలాంటి గంజాయి పట్టుకోవడం మాకు సంతోషంగా ఉంది. నమస్కారం. కోనసీమ తిరుమలగా వెలుగొందుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దివ్య కళ్యాణ మహోత్సవం అంకురార్పణ, ధ్వజారోహణతో మొదలయ్యాయి. అయితే ఈ ఉత్సవాలకు వారం రోజుల పాటు జరగనున్నాయి. ఇక నేడు మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి రథోత్సవం, రాత్రి 7 గంటలకు శ్రీనివాస కళ్యాణం నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీఓ పి శ్రీకర్, దేవస్థానం డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. ఇక ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శించుకునేలా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు సర్వీసులు నడుపుతున్నారు. పలమనేరు ఆర్టీఓ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో
భూ నిర్వాసితులు ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. చోడేపల్లి మండలంలోని బోయకొండ నిర్వాసితులు 2022లో తాము నివసిస్తూ దుకాణాలు నడుపుకుంటున్న 120 మంది దుకాణాలు ఇళ్లు కూల్చివేసి రోడ్లు పడేశారని తమకు న్యాయం చేయాలని కోరారు. ఇక ఆర్టీఓను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే కలెక్టర్, ఆర్టీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా తమకు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీఓ భవని మాట్లాడుతూ ఘటనకు సంబంధించి పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే న్యాయం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఓపులరాజు, బాధితులు, ప్రజలు ఉన్నారు. మాది బోయకొండ చౌడేపల్లి మండలము, దిగువపల్లి పంచాయతీ. మా షాపులు ఇండ్లు అంతా కూల్చేశారు. మా గురించి ఎవరు ఆలోచించలేదు, పట్టించుకోవటం లేదు. మేము ఏదో సన్న వ్యాపారం చేసుకుంటా అంటే నిరుపేదలు చేసి పెట్టేసినారు సార్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. కానీ వీళ్ళు వచ్చినా ఏమన్నా న్యాయం చేస్తారనుకుంటే వీళ్ళు పట్టించుకోలేదు. చిత్తూరు కలెక్టర్ ఆఫీస్కి 2 సార్లు 3 సార్లు పోయినాము. ఇక్కడ పొలంనేరు ఆర్డీఓ ఆఫీస్కి 4 సార్లు వచ్చినాము. చౌడేపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ కాటికి 4 సార్లు పోయినాము. ఎవరు మాకు సంధించలేదు సార్. ఏం కావాలమ్మా మాకు న్యాయం జరగాలి సార్. ఇండ్లు లేవు, మాకు ఇండ్లు లేవు, సిరియాపారాలు లేవు. బయట కూలీలు పోతే ఏదో ఒక రోజు చేస్తే ఒక రోజు జ్వరం వచ్చి హాస్పిటల్కి పోలవుతాండాము. మా పరిస్థితి అది సార్. అతను సిపిఐఎం కదా. ఈరోజు ఓబులరాజు గారి ఆధ్వర్యంలో సిపిఐఎం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు 2022లో వాళ్ళు పెట్టుకున్న షాపులు, ఇండ్లు దౌర్జన్యంగా తొలగించినారు. తర్వాత ఈ తొలగించినందుకు పరిహారంగా ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పారని చెప్పడం జరిగింది అని చెప్పి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ అర్జీని విచారించి త్వరలో కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం కామరాజుపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ అడప వెంకట్రావు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్ కుమార్, ఇక గోకవరం ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, గ్రామ సర్పంచ్ అడప వెంకట్రావు పాల్గొని రిబ్బన్ కట్ చేశారు. అనంతరం శాసనసభ్యులకు పూలమాలతో, శాలువలతో, పుష్పగుచ్చాలతో గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే కామరాజుపేట దుర్గా కాలనీలోని సీసీ రోడ్ల ప్రారంభోత్సవం నిర్వహించడం జరిగిందని అన్నారు. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భరత్ కుమార్ మాట్లాడుతూ కూడా కూటమి ప్రభుత్వంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సారథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కూడా సీసీ రోడ్లు, రహదారులు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో పట్టణానికి పట్టుకుమ్ముల పల్లెటూర్లే అనే వాస్తవాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం గ్రామాలు అభివృద్ధికి శక్తివంచం లేకుండా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ గోవిందు, ఏపీఓ అప్పలరాజు, పంచాయతీ కార్యదర్శి గోపన్నదొర, ఐపీటీసీ అడప సుహాసిని, మచ్చూరి అప్పారావు, మాజీ సర్పంచ్ అడప వెంకట్రామారావు, అదేవిధంగా పీర్ల వెంకటేశ్వర్లు, చిక్కెం సాయినాథ్, పలు శాఖల అధికారులు, నియోజకవర్గ నాయకులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు.
విజమూరు గ్రామం ఎర్రపల్లిపాలెంలో 1816లో ఆలయ నిర్మాణాన్ని చేపట్టి 1820లో గర్భాలయం ప్రవారీ గోపురం నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలియజేస్తుంది. అది ఇందుకోసం గర్భవంశీయులు తమ ఆస్తులలో 5వ వంతు ఆలయానికి కేటాయించినట్లు పెద్దలు చెబుతున్నారు. ఆలయాన్ని భగవత్తో ఆరాధిస్తుడైన ఒక స్వామి సందర్శించి దర్శనమానంతరం ఆ స్వామి తీర్థం సేవించాక చేతులు షూట్ చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని ఆలయ నిర్మాణకర్తలు 1821లో విజయవాడ కనకదుర్గమ్మ ఆశ్రమంలోని చక్రపాణి స్వామి దృష్టికి తీసుకెళ్లారు. ఇది విష్ణు ఆలయం కావడం చేత ఆలయానికి సంప్రోక్షణ పుణ్యమ వచ్చిన వంటి కార్యక్రమాలు పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు 1924లో ఓనమామాయిల జీఎం గారు సహపరివారంతోనే వింజమూరు వచ్చి దేవస్థానంలో అఖండ దీపం వెలిగించి సంప్రోక్షణ పుణ్యవాహన కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇక అప్పటి నుంచి కూడా 1985 వరకు కూడా ఆలయ భూముల ద్వారా వచ్చే కవులు తోజీఎం గారి ఆజ్ఞల మేరకు కూడా ఆలయంలో పూజలు నిర్వహించేవారు. అయితే 1986లో ప్రభుత్వం తరపున కార్యనిర్వహణ అధికారిని నియమించారు. 2003లో ఆలయంలోని నూతనంగా వినాయక స్వామి గుడిని నిర్మించారు. 11వ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్యుల వారు దేశవ్యాప్త హిందూ మత అభివృద్ధి కోసం పర్యటనలో భాగంగా వింజమూరు ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో వెలిసేదానికి శ్రీ చెన్నకేశవ స్వామి వారి గుడికి శంకుస్థాపన గావించి తద్వారా ఓనామలై పెద్దజీయం గారు చేత ప్రారంభించబడిన ఈ 11వ శతాబ్దపు ఆలయాన్ని 1800 సంవత్సరంలో మా కుటుంబ సభ్యులు స్వామివారికి ఆస్తులు 5వ భాగం ఇచ్చి దేవస్థానాన్ని డెవలప్ చేసుకుంటూ ఈ బ్రహ్మోత్సవాలని గత 300 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తున్నాము. శ్రీరామనవమి తరువాత వచ్చు ఏకాదశికి ప్రారంభమై పున్నమి రోజు గరుడి సేవతో జరుపుకొని తర్వాత రోజు కళ్యాణము, రథోత్సవం, పారువేడతో ముగుస్తుంది. ఈ చెన్నకేశవుడు స్వామిని భక్తులు విరివిగా ధ్వజారోహణ రోజు పిల్లలు జన్మించాలని ప్రసాదానం స్వీకరిస్తారు. ఉద్యోగాలు, పెళ్లిళ్ళు, కోరిన కోరికలు ఇవన్నీ తీరాలని స్వామివారిని కళ్యాణం రోజు, రథోత్సవం రోజు యువత, పెద్దలు, కోరికలు కలిగిన వాళ్ళందరూ స్వామిని మోయడమో లేకపోతే రథాన్ని లాగడమో చేసి వారి వారి కోరికలను తీర్చుకొని స్వామివారి కృపకి పాత్రులు అవుతారు. 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 8వ తేదీ అంకులార్పణతో ప్రారంభమవుతుంది. అంకులార్పణ పాండురంగమన్నారు స్వామివారి కుటుంబ సభ్యులు. 9వ తేదీ ధ్వజారోహణ రాతికోట తిరుమలయ్య గారు కుటుంబ సభ్యులు ధ్వజారోహణ వారి ద్వారా జరుగుతుంది. 11వ తేదీ పొన్నమాను కొత్తూరు భక్తులు, 12 హనుమంత సేవ. కీర్లంపూడి మండలం రాజుపాలెంలో అత్తింటి వద్ద తన కుమారుడితో కలిసి పౌన దీక్ష చేపట్టిన నాగవెంకటలక్ష్మి అనే మహిళ 2001 సంవత్సరంలో వీరబాబు అనే వ్యక్తితో పెళ్లి చేసి బాబు పుట్టిన తర్వాత భర్త, అత్తమామలు తమకు సంబంధించిన లేనట్లు కూడా వెళ్తేశారు. అయితే భర్త ద్వారా తన కుమారుడికి చెందాల్సిన ఆస్తి మొత్తం కాజేస్తున్నారు. స్థానిక వైసీపీ నేత అండతోనే మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఏళ్ల తరబడి పోలీసుల చుట్టూ, పెద్దల చుట్టూ తిరిగినా కూడా న్యాయం జరగలేదు. ఇక న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడే కూర్చొని ఉంటాను నాగవెంకటలక్ష్మి అన్నారు. ప్రతి రాజకీయ నాయకులు కూడా నేను చెప్పుకుంటున్నానండి, నాకు న్యాయం చూపిస్తారని చెప్పుకుంటున్నానండి. ఏ పెద్ద మనుషులు వచ్చినా ఎవరు వచ్చినా బయటకు గెంటేసే ప్రయత్నమే తప్పండి నాకు అసలు ఏమి ఇచ్చే ప్రయత్నం చేయట్లేదండి. వాళ్ళు మరి నా కొడుకు నేను ఎలా పోషించుకోనండి. ఈ రోజు ఇంతమంది పెద్దలు నా చుట్టూ వచ్చి నాకు ఇచ్చేస్తున్నాడు. ఆయన బయటికి పొమ్మని పెద్దలు కూడా బయటకు పొమ్మని మాట్లాడారండి. ఇప్పుడు మగవాళ్ళు కూడా కొట్టిందండి ఆవిడ. ఇప్పుడు నాకు హక్కు లేదంటున్నారండి. నా భర్తకు వచ్చిన నాకు హక్కు ఎందుకు లేదండి? 22 సంవత్సరాల నుంచి ఇంటి చుట్టూ తిరుగుతానే ఉన్నానండి. నాకు న్యాయం చేయట్లేదు, నాకు హక్కు లేదని అంటారండి వాళ్ళు. నేను ఏం చేయనండి? నా బిడ్డని ఎలా పోషించుకొని నేను అంత ఆస్తి కూడా అడగలేదండి. నేను కనీసం ఎకరం చేయనిమ్మని అడుగుతున్నాను, అది కూడా నాకు ఇవ్వలేకపోతున్నారండి వాళ్ళు. మా ఆయన గారు అసలు హెల్త్ పోగోదండి, మోసం చేసి మెంటలండి. ఆయనతో చాలా నాకు ఎంత నరకం చూపించారండి. సిగరెట్లతో కాల్చడం, మొగలతో చెప్పుకోవాలనే విధంగా బాధలు పెట్టారండి. అయినా నేను అలాగే చేసేదాన్ని. నేను కాపురం చాలా చాలా నరకం చూపించారండి నాకు. ఈ నరకం నుంచి నన్ను విముక్తి చేస్తారని ఇంక ఈ లాస్ట్ రోజు అండి. ఈ రోజు నేను కోరుకుంటున్నానండి, రాజకీయ నాయకులు అందరినీ కోరుకుంటున్నానండి, దయచేసి మా పెద్ద ఆడపడుసు, చిన్న ఆడపడుసు అందరూ కూడా చాలా చాలా ఘోరంగా పోరాడుతున్నారండి. వాళ్ళందరూ అడ్డుపడుతున్నారండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అసలు చిల్లి కావద్దు, అక్కడ నీకు కేసులు కట్టేవని, మమ్మల్ని స్టేషన్లో అప్పుడు లాగేవని చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి. నా బిడ్డ
నేను చచ్చిపోయినా కూడా రెడీగా ఉన్నానండి. నాకు ఇంకా న్యాయం జరగకపోతే నా కొడుకు నేను ఎలా పోషించుకోనండి? నా కొడుకు మరి వాళ్ళకి చెందినవాడు కదండి. చిల్లిగా కూడా ఏమన్నా అడుగుతున్నారండి. బిడ్డను వాళ్ళకి ఇచ్చేయాలంటండి, నేను అవసరం లేదంటండి. అందరికీ 2 ఎకరాలు పంచుకున్నారండి. నాకు ఒకసారి చిల్లిగా కూడా ఇవ్వలేదండి. నాకు అసలు నా భర్త నాకు ఇమ్మని అడిగానండి. ఆ వైసీపీ లీడర్ క్రిమినల్ లాయర్ అండి ఆయన. ఆవిడకి ఇవ్వద్దు, ఏం పీకూడదు పీక్కోమని. ఆయన మెయిన్ కారణం చోగా శ్రీని గారు, మా పెద్ద ఆడపడుచునండి మెయిన్. ఇంక మా చిన్న తోటకోళ్ళండి. లోకేష్ సార్కి, పవన్ కళ్యాణ్ సార్కి నాకు పెద్ద మనసుతో, నాకు హోమ్ మినిస్టర్ గారికి మంచి మనసు చేసుకుని నాకు దయచేసి న్యాయం చేర్పిస్తారని కోరుకుంటూ మిమ్మల్ని కోరుకుంటున్నానండి నేను. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజమొమ్మంకి మండలంలో ఎమ్మెల్యే శిరీష దేవి దంపతులు స్థానిక రామాలయంను దర్శించుకుని మండల ప్రజా పరిషత్తు పాఠశాల నందు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ ద్వారా బెంచీలు, కుర్చీలు 27 పాఠశాలలకు గాను పంపిణీ చేశారు. ఇక ఎమ్మెల్యే శిరీషాదేవి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు చదువుకోవడం వల్ల ఉన్నత శిఖరాలకు చేరుతారని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన ప్రతి విద్యార్థి కూడా జాగ్రత్తలు పాటించాలని, గిరిజన ప్రాంతాల్లో కార్పొరేట్ సంస్థల అభివృద్ధి బాటలు పట్టాలని, మరికొన్ని సంస్థలు కూడా ముందుకు రావాలని ఆమె కోరారు. రాజమొమ్మంగి మండలంలో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారు విజయవాడ నుంచి వచ్చి మన ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్ డెవలప్మెంట్ 15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అది దాన్ని బెంచెస్, చైర్స్, బ్లాక్ బోర్డ్ రూపంలో ఏదైతే వెనుకబడినటువంటి పాఠశాల అభివృద్ధికి అర్బన్ అండ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు హెల్ప్ చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఇట్లాగా మన ప్రాంతంలో చాలా మంది వచ్చి పారిశ్రామికవేత్తలు వచ్చి డెవలప్మెంట్ కోసం చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దానిలో దిశగా ఈరోజు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ బాబు గారు కూడా విద్యలో వినూత్నమైన కొత్త మార్పులు తీసుకురావాలి, విద్యలో మంచి ప్రాధాన్యత తీసుకురావాలనే ఉద్దేశంతో మంచి మంచి కార్యక్రమాలు జూన్ నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. దాని నిమిత్తం ఈరోజు ప్రత్యేకించి మన అర్బన్ అండ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏవైతే ఉన్నారో అధికారులు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లి ప్రాంతం అభివృద్ధికి వారు కూడా ఎంతో కొంత ప్రోత్సాహం చూపించడానికి చాలా ప్రత్యేకమైన విషయంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విద్యార్థులు కూడా ఇంత మంచి అవకాశం మనకి ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తులు ఇంత ఇంపార్టెన్స్ మన ఏజెన్సీ ప్రాంతం ఇస్తూ ఉన్నారు కనుక మీరు కూడా మంచిగా చదువుకొని ఫ్యూచర్లో మంచి మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎండలు ఎక్కువ ఉన్న కారణంగా విద్యార్థులందరూ కూడా ఎండలు ఎక్కువ తిరగకుండా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అల్లూరు సీతారామరాజు జిల్లా కోనవరం మండలం చూచిరేవులగూడెం గ్రామ పంచాయతీ అధికారుల పనితీరు చాలా అస్తవ్యస్తంగా ఉంది. అయితే సెక్రటరియట్ కూడా లేరు. అయితే డిజిటల్ కంప్యూటర్ ఆపరేటర్ బొట్టు భవాని క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి సమాధానం అడిగిన ఆమె సమాధానము మీ సేవకి వెళ్ళి చేయించుకోండి అంటూ కూడా అన్నారు. ఇక మా దగ్గర కాదు, నేను చేయడం లేదంటుంది. అయితే డ్యూటీలో ఉన్నటువంటి బొడ్డు భవాని ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని తులసిగా మాట్లాడుతూ వెనక్కి పంపించడం జరుగుతుంది. ఏమడిగినా కూడా మీ సేవకి వెళ్ళి చేయించుకోండి అని, మా దగ్గర అవ్వదు అంటుంది. చెప్పమ్మా, మీరు దేనికి వచ్చారు ఇప్పుడు? డెత్ సర్టిఫికేట్ కోసం వచ్చారా? ఏమన్నారు మేడం గారు? అయితే అక్కడ ఆఫీస్లో ట్రైనింగ్లో ఉందంట, అది అక్కడ అవుతే ఇక్కడ వచ్చారు. ఎన్ని నెలలు మీరు పెట్టి? జనవరిలో పెట్టారు. జనవరి అంటే ఫిబ్రవరి, 4 నెలలు అవుతుంది, ఇంకా రాలేదు. ఇప్పుడు ఏమన్నారు మరి? అది అక్కడ పెండింగ్లో నుండి ఇక్కడ రావాలంట, వచ్చాక అప్పుడు నేను ఇక్కడ చేస్తానంటున్నారా? చేసి పూర్తి చేస్తాను. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజమొమ్మంకి మండలంలో అప్పలరాజుపేట ఒట్టిగట్ట రిజర్వాయర్ కాలువ 10 లక్షల వ్యయంతో పూడికి తీతకు తీయించడమే కాక రైతులకు 2 పంటలు పండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే శిరీషాదేవి మీడియాతో మాట్లాడారు. రాజమొమ్మంగి పరిధిలో ఉన్నటువంటి అప్పలరాజుపేట నుంచి ఒట్టిగడ్డ ఏదైతే పంట కాలువ రిజర్వాయర్ ఉందో అక్కడ దాదాపుగా 50 సంవత్సరాల నుంచి 2 పంటలు పండేటువంటి ఈ అప్పలరాజుపేట చెరువు నుంచి ఈ ఒట్టిగడ్డ రిజర్వాయర్కి వెళ్ళేటువంటి వాటర్ ఎవరు పట్టించుకోక రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇక్కడైతే మాకు వ్యవసాయం మేము చేస్తాం, కానీ మాకు సరైన
సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల మా రైతులందరూ కూడా వెనుకబాటు పడుతున్నటువంటి పరిస్థితులు చాలా మా ఏజనశ్రీ ప్రాంతంలో ఉన్నాయి. ఈ పంట కాలువ చేయడం వల్ల దాదాపుగా 2 పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 1500 ఎకరాలు పంట మా ప్రాంతంలో పండుతుంది. దీని నిమిత్తం ఐటీడీ నిధుల నుంచి 7 కిలోమీటర్ల దూరంలో రాజంబంగ్ నుంచి ఒట్టిగడ్డ వరకు 7 కిలోమీటర్ల మేరకు ఈ 10 లక్షల రూపాయలతో ఈ పూడిక తీత పనులు ప్రారంభించడం జరిగింది. ఇట్లాగా కూటమి ప్రభుత్వంలో ఇలా చిన్నగా మంచి కార్యక్రమాలు పనులు రైతులకు ప్రజలకు అందరికీ ఉపయోగపడే రీతిగా మేము ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఉపయోగకరంగా రైతులకు ఉపయోగకరంగా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. పెద్దపురం చిల్డ్రన్స్ క్లబ్, పిసిసి భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యాసలపు సూర్యరావు భవన్లో జరుగుతున్న పాలిసెట్ ఉచిత శిక్షణ శిబిరంలో విద్యార్థులకు మిషన్ అన్నపూర్ణ సహాయక నిధి రాజేష్ కుమార్ దేవత దాతల సహకారంతోనే 60 మంది విద్యార్థులకు 15,000 రూపాయలు విలువ చేసే పోలీసెట్ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా పిసిసి గౌరవాధ్యక్షులు శ్రీ బుద్ధ అధ్యక్షతన మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అమెరికాలో నివసిస్తున్న పెద్దాపురం విద్యార్థి కొనుగోళ్ల నాగరకు సహాయ సహకారాలతోనే వారి తండ్రి కొనుగోళ్ల వెంకటరాజ్ చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ చేశారు. పాలిసెట్ శిక్షణ తరగతులు కూడా విద్యార్థులకు మెటీరియల్ ఉపకరంగా ఉంటుందని తెలియజేశారు. విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బుద్ధ శ్రీనివాస్ గణితం, నీలపాల బాలమురళీకృష్ణ బోధిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా చిల్డ్రన్స్ క్లబ్ రాష్ట్ర కన్వీనర్ కోరెట్ల రమాప్రభ, ఇక మండలవిల్ల భాస్కర్రావు, నరేష్ పెద్దిరెడ్డి, అరిఫ్ అలీ, కోరుకొండ ప్రశాంత్, వట్టి సత్యనారాయణ, నవీన్ నాని, అమృత, నమ్రత, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి అనేది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ గత 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. పాలిసెట్ కోచింగ్ గురించి తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత అందరూ కూడా ఎన్నో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కోచింగ్ వస్తున్నారు. అండ్ ఉచితంగా వీళ్ళు కూడా ముందుకు వచ్చి పాలిసెట్ కోచింగ్ చేయడంతో మేము కూడా దాన్ని డొనేట్ చేశారు అమౌంట్ అంతా. ఈ అమౌంట్ బుక్స్ని చేతుల మీదుగా మీకు అందజేయడం జరుగుతుంది. అండ్ పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్కి ముందు ఎప్పుడైనా ఏదైనా యాక్టివిటీ కావాలని వచ్చారా? ఇక్కడ ఉన్న వాటిలో గొప్ప విషయం పెద్దాపురం పట్టణానికి. ఎందుకంటే పెద్దాపురం పట్టణంలో ఫ్రీగా పాలిసెట్ కోచింగ్ చెప్పడానికి ఎవరు నాకు తెలిసి ముందుకు రావచ్చు ఉండకపోవచ్చు. ఇటువంటి మంచి ఆపర్చునిటీ కాలేజ్ చేసిన వారికి చేసి టైంని మనీని అంతా కూడా ముందుకు వచ్చి చేస్తున్నాం. సో మీరు కూడా చాలా సిన్సియర్గా కోర్స్ చదువుకుని అండ్ ఎగ్జామ్స్ బాగా రాసి మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇలా ముందుకు వచ్చింది. సృజనలక్ష్మి, రశ్మశ్రీ, నౌకరత్నం, థ్యాంక్ యూ సార్. అన్ని పేరెంట్ చాంदी मेरा भी जो बच्चे अगर आज कर गणेश साई किशोर ఏమైంది చేతి తిరుమల శ్రీవారిని సినీ నటి రంభ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె తన భర్తతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఇక టీటీడీ అధికారులు కూడా వీరికి ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో రంభ మాట్లాడారు. ఇక తమ 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. సినిమాలోకి రీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రంభ. వాళ్ళ ఫోటోగ్రాఫర్లే కాళ్ళు కట్టడం కింద పెట్టండి, ఇంకా కింద పెట్టండి. వచ్చేయండి మేడం, వాళ్ళ జనం
ఎప్పుడు వేసేయండి పోయేదా థ్యాంక్ యూ. అదే 15 ఏళ్ళు అయింది కదండి, సో మేము వాళ్ళ దర్శించుకోవాలి స్వామి వారిని అని వచ్చాము. సినిమాల రీఎంట్రీ గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా మేడం? చాలా మంది అయ్యో తెలీదండి, అది ఏమీ అనుకోలేదు, జస్ట్ వచ్చాను. సో ఏదైనా బెస్ట్ స్క్రిప్ట్స్ ఏమైనా వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా మేడం? మంచిది, నాకు నచ్చేటి వస్తే చేస్తానండి తప్పకుండా. మేము సినిమాలోనే పుట్టి ఇక్కడే పెరిగాం కాబట్టి, సో మాకు సినిమానే లైఫ్. సో మంచి క్యారెక్టర్స్ వస్తే మంచి డెఫినెట్గా నేను చేస్తాను. రీసెంట్ టైమ్స్లో ఏమన్నా స్క్రిప్ట్స్ మీ దగ్గరికి వచ్చాయా? నేను ఇప్పుడు దాకా ఏమీ వినలేదండి, జస్ట్ నాకు ఒక ప్రోగ్రాంలో అడిగారు కాబట్టి వచ్చాను, ఇక్కడ ఉన్నాను కాబట్టి. బట్ లేకపోతే ఇంకా ఏం అనుకోలేదు, ఏది అనుకొని రాలేదు కదండి ఫస్ట్, సో అట్లానే ఏమీ అనుకోలేదు. మీరందరూ ఎందుకండి ఇంత ఎండలో నుంచి ఇలాగా? కూటమి ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సుల్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ఫలితాల నుంచి దోపిడీలు, అక్రమాలు, అరాచకాలను కూటమి ప్రభుత్వం మొదలుపెట్టిందని అన్నారు. ఇక వారు చేస్తున్న దోపిడీల నుంచి ప్రజలు దృష్టి మళ్లించేందుకు మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. కాకానిపై అక్రమ కేసులతో పాటు అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గపు పాలనకు నిదర్శనమని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అక్రమ కేసులు పెడితే, బెదిరింపులకు పాల్పడితే కూటమి ప్రభుత్వానికి ఎవరు భయపడేవారు లేరని అన్నారు. నమస్కారం. మరి మీడియా సమావేశానికి వచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరూ కూడా నమస్కరిస్తూ, ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడి సుమారు 10 నెలలుగా వస్తుంది. మరి అధికారంలోకి వచ్చేదానికి ఈ కూటమి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి తప్పించాలి. దీనికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మేలు చేస్తున్నాడు. పేదవాడికి మేలు చేసే వ్యక్తిని ఏ విధంగా ఓడించాలని అందరూ ఏకమై కూటమి ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి తప్పించారు. మరి అధికారంలోకి వచ్చేదానికి ఈ కూటమి నాయకులందరూ కూడా నోటికి వచ్చినట్టువి అమలు చేయడానికి అలివిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి నాయకులు చేసే కార్యక్రమం ఏదంటే, ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి రాత్రి నుంచే మొదలుపెట్టారు. ఈ రాష్ట్రంలో దోపిడీ, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు, ఇవి తప్ప ఇంకొకటి జరగట్లేదు. ఈ గత 10 నెలల నుంచి దోపిడీ అనేది స్టార్ట్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆ రాత్రి నుంచే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక ప్రజలకు అందించాలని గవర్నమెంట్ యాడ్స్లో పెట్టినారో, ఆ దోపిడీతో మొదలుపెట్టిన దోపిడీ యథేచ్ఛకి ఈ రోజుకి కొనసాగుతూ ఉంది. ఈ కొనసాగించే క్రమంలో ప్రజలకి మేలు చేయకుండా ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాటిని దృష్టి మళ్లించేదానికి, ప్రజల యొక్క దృష్టి మళ్లించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, జగన్మోహన్ రెడ్డి గారిని మొదలు చేసుకొని అట్టడుగున్నటువంటి కార్యకర్త వరకు అందరి మీద కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం, ఇదే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. అందులో భాగమే ఈ జిల్లా అధ్యక్షుడు
స్త్రీతులు కాకాని గోవర్ధన్ మీద గారు పెట్టిన కేసు కూడా అందులో భాగమే. ఇది అందరికీ జగమెరిగిన సత్యం. గోవర్ధన్ రెడ్డి గారు ఈ జిల్లాలో మరి నిఖార్సుగా పనిచేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 11 స్థానాల్లో ఉన్నటువంటి సమన్వయకర్తలందరినీ కలగలుపుకొని పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. బిక్వోలు హెడ్ క్వార్టర్స్ అయిన గ్రామ శివారులో 21 కిలోల గంజాయి పట్టివేత. కొత్తపేట ఆర్టీఓ శ్రీకర్ ప్రత్యేక పర్యవేక్షణలో దివ్య కళ్యాణ మహోత్సవములు. ఆర్టీఓ కార్యాలయం వద్ద బోయకొండ నిర్వాసితుల ధర్నా న్యాయం చేస్తామన్న ఆర్టీఓ భవానీ. కామరాజుపేట గ్రామంలో సీసీ రోడ్లో ప్రారంభోత్సవ కార్యక్రమం. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి